నేను బటన్ నొక్కాను అన్నాడు కదా, 2 సార్లు బటన్ నొక్కడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. నొక్కి నొక్కి ఊడిపోయే స్థితికి వచ్చిందనేదే ఇప్పుడు చర్చ. ప్రజలు రెడీగా ఉన్నారు చంద్రిక గారు. రైట్, బీజేపీతో కూడా మాట్లాడదాం. అల్లూరు జయప్రకాష్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే అమ్మా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేచ్చా నేను? దేని గురించి అండి? పొత్తు గురించి. సో పొత్తు పొడిచింది మొత్తం. మీ అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షుడు, అందరూ కేంద్ర మాజీ మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. చంద్రబాబు గారు వెళ్తున్నారు, పవన్ గారు వెళ్ళలేదు. సరే, శివప్రకాష్ జీ గారు కూడా లిస్ట్ ఏదో ఇచ్చారట పేర్లతో. అందుకే అడుగుతా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేచ్చా? ముందుగా మీకు ఉత్తమ జర్నలిస్ట్ గా అయిపోయి 1 year అయిపోయిన సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని, మాజీ అధ్యక్షుల్ని, ఇతర కోర్ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కొంతమందిని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 175, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ కి పోటీ చేసే అర్హత లేదంటే ఆసక్తి ఉన్నటువంటి 25 మందిని, అది ఒక లిస్టు తయారు చేయించుకొని స్థానికంగా ఉన్నటువంటి సామాజిక సమీకరణలను బట్టి ఒక లిస్టు తీసుకొని రమ్మని చెప్పింది. గత వారం రోజులుగా శివప్రకాష్ జీ మన విజయవాడ నగరానికి వచ్చి అందరు పార్టీ నాయకులతోటి, జిల్లా కోర్ కమిటీలతో అందరూ కూడా చర్చించిన మీదట ఒక నివేదికను తయారు చేసి వీరందరిని కూడా వడపోత చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళడం జరిగింది. నాకు తెలిసినంత వరకు, ప్రస్తుతానికి సంబంధించినంత వరకు రాష్ట్ర నాయకత్వంతో వారు చర్చించినటువంటి విషయాలు ఇంతవరకే. మిగతా అది నిన్న కంక్లూజన్ ఏం కాదు, అది నిన్న ఇంతవరకు క్లోజ్ చేయలేదు. ఆ చర్చల్ని ఈ రోజు కొనసాగింపు ఉంటుంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ఆసక్తిని మాత్రమే నిన్న వారు తెలియజేయడం జరిగింది. దానిలో వివిధ సర్వేల ద్వారా అటు భారతీయ జనతా పార్టీ నుంచి, అదేవిధంగా మాకున్నటువంటి వివిధ క్షేత్రాల నుంచి కూడా అన్ని రకాల సర్వేలు ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా బహుశా ఈ రోజున వాటి మీద చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ పొత్తులో ఉంటే ఏ రకంగా ఉంటుంది, లేకపోతే ఏ రకంగా ఉంటుంది. ఇప్పటి వరకు మాకున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల కూడా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల్ని మాత్రమే కన్సిడరేషన్ గా తీసుకోవడం జరిగింది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో, బహుశా ఈ రోజు రేపటిలోపు ఆ చర్చల్లో భాగంగా మరి ఎటువంటి మలుపులు తిరుగుతుందో, ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. అదే చెప్పబోతున్నా. ఒకటి స్పష్టంగా ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట అయితే చెప్పగలను. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అది పొత్తుల విషయం కావచ్చు, అభ్యర్థుల విషయం కావచ్చు, పార్లమెంటరీ బోర్డులోనూ నిర్ణయించబడుతుంది. అదేవిధంగా ఎన్డీఏలోకి కొత్తగా తీసుకునేటువంటి మిత్రులందరినీ కూడా ఎవరైతే ఆహ్వానిస్తా ఉన్నారో, లేకపోతే ఎవరైతే చేరటానికి ఆసక్తిగా ఉన్నారో వారందరి విషయం కూడా కేంద్ర నాయకత్వం ఒకసారి చర్చించిన తర్వాత అందరితోటి కూడా, అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి ఇతర పెద్దలతో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఆల్రెడీ కుమారస్వామి గారికి సంబంధించినటువంటి జేడీఎస్ ఏదైతే ఉందో వారు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఆసక్తిని వెల్లపించటం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి బీజేడీ, మన ఒరిస్సాలకు సంబంధించిన బీజేడీ వారు కూడా పార్టీలో చేరేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్డీఏలో, అదేవిధంగా మనకి ఆర్ఎల్డీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో, ఇవన్నీ కూడా ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఇవాళ వరకు కూడా పొత్తు అఫీషియల్ గా ప్రకటించకపోవడానికి కారణం, కొంతమంది కొత్త మిత్రులను కూడా ఆహ్వానించిన తర్వాత అందరినీ ఒకే వేదికగా ఎన్నికల ప్రకటన లోపు వారందరినీ కూడా ఒకే వేదికగా తీసుకొని వచ్చి ఒక నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడుగా మనం ఆంధ్ర రాష్ట్రం గురించి వారు చర్చలు మొదలు పెట్టారు ఇప్పుడే. కాబట్టి బహుశా ఇవాళ రేపటి లోపు జరిగేటటువంటి చర్చల్లో భాగంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందని స్పష్టంగా చెప్పగలను. అది ఒకటి కేంద్ర నాయకత్వంలో కానీ రాష్ట్ర నాయకత్వంలో కానీ ఉన్నటువంటి ఒక ఏకాభిప్రాయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకపు ప్రభుత్వం, అసమర్థపు ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని పక్కకి పెట్టేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారన్న భావన అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రజలు ఆమోదం పొందేటటువంటి పార్టీని కలుపుకునేటువంటి అవకాశం కానీ, లేదా ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా కూడా చూసుకున్నట్లయితే మనం 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, లేదా దాని తర్వాత అయోధ్య రామ జన్మభూమి విషయం కావచ్చు, ఇవాళ బీసీల కోసం చేసేటటువంటి పిఎం విశ్వకర్మ యోజన కావచ్చు, ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు చేరువైనటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి గణనీయమైనటువంటి ఓటు బ్యాంకు అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి.
కాబట్టి బలంగా మేము కూడా ఉన్నాం కాబట్టి బలంగా వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉన్నారు కూడా అన్న కాన్ఫిడెన్స్ తోనే మోదీ 3.0 అనే నినాదంతో 3